వరదల సమయంలోనే తమ సేవలు గుర్తుకొస్తాయని, మిగతా సమయంలో అధికారులు తమను పూర్తిగా విస్మరిస్తున్నారని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా పడవ సేవలకు సంబంధించిన వేతనాలు చెల్లించలేదని ఆరోపిస్తూ పోలవరం జిల్లా ఏటపాక మండలం తోటపల్లి పంచాయతీకి చెందిన జాలర్లు పడవలను నిలిపివేశారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో నందిగామ, మార్మూలంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య అవసరాల కోసం వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జాలర్లతో చర్చలు జరిపి సమస్యకు త్వరగా పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒక 10 ఎస్టిమేషన్ తెలియని అధికారులు ఏం చేశారంటే మమ్మల్ని నాశనం చేసేసారు. మేము వెళ్ళి అక్కడ డ్యూటీలో ఉంటే మా ఇల్లు మునిగిపోయి మా భార్య పిల్లలు అనాథలు అయిపోయి ఇక్కడ బోరుమని ఏడ్చారు. మా పరిస్థితి పట్టించుకుని వాళ్ళు లేరు సార్. అక్కడ మేము అందరం దాటిస్తున్నాం. ఇలాగనేసి 5-6 సంవత్సరాలు మేము దాటిస్తున్నాం. కరెక్టే, మేము కాదనట్లేదు. ఇలా అధికారులు మేము కాదనకూడదు. చేస్తామండి. నేను మీరు మాట చెప్పారు, మేము వెళ్ళలేదా? మన బోర్డులు పనిచేయట్లేదు, ఇంజిన్లు పనిచేయట్లేదు. ఇప్పుడు వరకు అయితే సార్ గతంలో ఏం చెప్పారంటే ఒక 10 రోజుల ముందే ఊళ్ళోనే ఉంటుంది ఒక మెటల్ రోడ్డు. ఎస్టిమేషన్ తెలియని అధికారులు ఏం చేశారంటే మమ్మల్ని